మెదక్ జిల్లా పట్టణ కేంద్రం శ్రీ కోదండ రామాలయాన్ని ఎండోమెంట్ అధికారులు గుడిని స్వాధీనపరుచుకున్నారు. దీనికి నిరసిస్తూ బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ మరియు బీజేపీ కార్యకర్తలు ఎమ్మెల్యేన్ రెడ్డి, బీజేవైఎం ప్రధాన కార్యదర్శి సతీష్, బీజేపీ టౌన్ అధ్యక్షుడు నానిప్రసాద్ తదితరులు ఎండోమెంట్ అధికారులను అడ్డుకున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాల మధ్య జరుగుతున్న ఘర్షణను సద్దుమణిగించారు. మాట్లాడలేవంటే నువ్వు దొంగ, మాట్లాడలేక దొంగ. మెదక్ పట్టణంలోని స్థానిక కోదండ రామాలయం గత 50 సంవత్సరాల నుంచి ఇక్కడ వెలిసి విరాజిల్లి మెదకు ప్రజలందరినీ కూడా ఆయురారోగ్యాలతో ఉంచడానికి ఆ రామయ్య కొలువుదీరి ఉన్నాడు. అప్పటి నుంచి కూడా స్థానికులమందరము ఈ ఆలయ అభివృద్ధికి, ఆలయ నిర్మాణానికి, ఆలయ నిర్వహణకు అందరము కలిసికట్టుగా పనిచేస్తున్నటువంటి సందర్భంలో కొంతమందికి ఓర్వజాలక ఈ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎండోమెంట్ యొక్క కన్ను ఈ రామాలయం మీద పడ్డది. అయ్యా, మేము అడుగుతా ఉన్నాం, ఈ రాష్ట్రంలో